జిల్లా మంగళగిరి ఈరోజు మంగళగిరి పట్టణ ప్రజలంతా ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు తొలి నుండి చెన్నైకి ఆవులను రవాణా చేస్తున్న వాహనాన్ని ఆపి అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత పంచమర్తి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వాటిని చెన్నైలోని ఒక కబేలాకు తరలించి వధించి అమ్ముతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన కఠినమైన చట్టాలను తప్పించుకుంటూ దీన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. అమ్మి పోనీ పట్టుబడే వారిని కఠినంగా శిక్షిస్తే ఆవుల అక్రమ రవాణా ఆపవచ్చని ఆయన పేర్కొన్నారు. జై గోమాత, జై జై గోమాత. మరి తుని నుంచి బయలుదేరి చెన్నై వెళ్తున్నటువంటి పశువుల్ని మంగళగిరి టౌన్లో పట్టుకోవడం జరిగింది. 27 పశువులు ఉండడం జరిగింది. ఇవన్నిటిని కూడా చెన్నైలోని కపేలాకి తరలించి వాటిని చంపేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొచ్చినప్పటికీ అనేక యథేచ్ఛగా గోవులపై నిరంతరాయంగా మరి వాటిని అక్రమ రవాణాలు చేయటం తద్వారా మరి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని వీళ్ళు లెక్క చేయకుండా చేస్తున్నటువంటి ఎవరైతే ఈ గోవులను తరలించే వాళ్ళు, ఈ అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఉన్నారో వీళ్ళ మీద కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. కాబట్టి వీళ్ళ మీద మరి చట్టాలు గట్టిగా ఉన్నప్పటికీ వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఈ రోజున ఇక్కడ కేసు పెడతాం టౌన్ పిఎస్ లో జరిగింది. వీళ్ళ మీద ఎవరైతే కొన్నోళ్ళు అమ్మినోళ్ళు ఉన్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఏదైతే మేము గోవుల్ని దైవంగా మనం పూజిస్తామో అలాంటి సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో అక్రమంగా గోవులు తరలించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఈ రోజున మంగళగిరిలో ఒక భారీ ట్రక్కు లారీలో ఆవుల్ని సుమారు 27-30 ఆవుల్ని పట్టుకొని తీసుకెళ్లి వధించి వాటిని హింసాత్మకంగా వాటిని తరలించి వాటిని తీసుకెళ్లే పరిస్థితిలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు దాన్ని గమనించి దాన్ని పట్టుకొని మన తాడపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మన సిఐ గారు తెలిసిన వెంటనే దాన్ని సానుకూలంగా మంగళగిరి టౌన్ పిఎస్ తీసుకురావడం, సిఐ గారిని కలవడం, సానుకూలంగా అధికారులు కూడా స్పందించి వాటిని వెంటనే ఒక రిపోర్ట్ రాసేయమన్నారు. దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలను ఖండిస్తూ కఠినమైన చట్టాలను రూపొందించాలని చెప్పేసి అక్రమ రవాణాలు చేస్తున్నటువంటి వారి చర్యలు గట్టిగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ సందర్భంగా గోవులను పట్టుకున్నటువంటి మా కార్యకర్తలకు, నాయకులు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. ఈ ఆవులకి జాగ్రత్తగా తలో చేయి వేసుకుని దీన్ని పట్టుకోవడమే కాకుండా తర్వాత పోషణ బాధ్యతలు కూడా మాకు కొంచెం సహకారం అందిస్తే, ఇప్పుడు సురేష్ గారు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆవులు పట్టుకుని అక్కడ చాలా సఫర్ చేసింది గవర్నమెంట్. చాలా బాధలు పడ్డారు ఆయన పాపం. ఎందుకంటే అలాంటి పరిస్థితి మాకు రాకూడదని ముందే షెడ్లు వేసి మేము ఆవుల్ని అనంతరంలో అప్పుడు మాకు కూడా కొన్ని తోలేరు. సో ఇలాంటి బాధలు లేకుండా మేము ముందుకెళ్లాలంటే గవర్నమెంట్ మాకు సహకరిస్తే, పూర్తిగా సహకారాన్ని అందిస్తే, చూడండి మీకు ఎంత మాకు చెప్తున్నాను. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆవు పడిపోయింది సెలైన్ ఇమ్మంటే స్టాక్ లేదని చెప్తున్నారు. నెల వచ్చేటప్పటికి మెడిసిన్స్ కి 5,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యున్సీ లో గోవులు సెలైన్ లేవని చెప్తున్నారు. ఇంక మేము ఇంకేం చెప్పాలి? ఎవరిని ఎన్నిసార్లు వెనక్కి వచ్చారు మీరు? సెలైన్లు కూడా మనకి దగ్గరలో పెట్టకపోతే ఆవు పడిపోతే ఎండకి మేము ఇంకెక్కడి నుంచి ఎన్ని కొని గడ్డి కొని తౌడుకొని మెడిసిన్స్ కూడా కొంటే ఇంక మేము ఇంక దాన్ని ఎలా పెంచుతాం? కష్టం. అందుకనే గవర్నమెంట్ సహకరించాలి. వ్యక్తులు చేస్తే ఇదేం అయ్యేది కాదు. గవర్నమెంట్ కూడా సహకరిస్తే మేము పూర్తిగా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈరోజు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సాక్షిగా తమిళనాడు, కేరళకు వెళ్ళిపోతున్నటువంటి 27 ఎద్దుల్ని మన మంగళగిరికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు గౌడీయ మఠం గోశాల వారి ఆధ్వర్యంలో ఈరోజు అక్రమంగా తరలిస్తున్నటువంటి నందుల్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ డిజిటలైజేషన్ చేసి ఈ అక్రమ రవాణాన్ని అడ్డుకునే దిశగా అనేక కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వాల యొక్క ఆదేశాలు లెక్క లేకుండా రెవెన్యూ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, యానిమల్ హస్బెండరీ కానివ్వండి, ఈ 3 శాఖల సమన్వయం లేకపోవడం వల్ల, లేకపోతే వారు చేస్తున్న ప్రయత్నాల్లో లెక్కలేని తనంగా వీటిని కబేళాకు తరలిస్తున్న పరిస్థితి ప్రతిరోజు కూడా. అంతేకాకుండా ఈ కంటైనర్ చూడండి ఎంత పొడుగుందో చూడండి, దీని విధానం చూడండి. ఇవే కాకుండా బొలెరోల్లో
2, 3, 4 ఎక్కించుకుని గుంటూరు తర్వాత కంటైనర్లు ఎక్కిస్తున్న పరిస్థితి. అయ్యా చెప్తున్నాము, ఆర్గానిక్ వ్యవసాయం అని అనేక ప్రభుత్వాలు 100 కోట్లు రైతులకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ పశువులు లేకపోతే ప్రకృతి వ్యవసాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జాతికి భూమి యొక్క వ్యవసాయం చేయడానికి ఈ గోసంతతి సారం ఎలా పెరుగుతుందని మేము ప్రశ్నిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని అడ్డుకుంటూనే ఉంటాము. ప్రతిరోజు కూడా మీరు అవకాశం ఉంటే కేసులు కడితే కేసులు నమోదు చేస్తారు. కేసులు నమోదు చేసిన తర్వాత అంతా పోలీసు గవర్నమెంట్ చేస్తున్నారు. వీటిని ఎక్కడ పెట్టాలి? ఎవరు పోషిస్తారు? ఉన్నటువంటి గోచర భూములన్నీ కూడా ఆక్రమణ చేసుకున్నారు. దేవాలయాల భూములన్నీ కూడా ఈ రోజున ఆక్రమణ చేస్తున్నారు. ఉదాహరణ మనం చూసుకుంటే పక్కన ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఎంత ఆస్తి ఉండాలి? ఈ రోజున ఎంత భూమి ఉంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా గోసంతతిని కాపాడుకుంటాం. హిందువులంతా కూడా ఐక్యతగా నడుస్తామని తెలియజేస్తూ జై శ్రీరామ్, జై గోమాత.